న్యూ ఈ వీడియోలో అయితే మనం మోటు పత్లుతో కలిసి పురుపురి నగర్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. అవును గైస్, నేను మోటు పత్లుతో కలిసి పురుపురి నగర్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాను. ఈ పురుపురి నగర్ సిటీ వచ్చేసి మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ గేమ్ లోనే ఆర్జెస్టుల్ కోడ్స్ ని యూజ్ చేసి ఈ సిటీని అయితే క్రియేట్ చేశారు. నేను అలాగే మోటు పత్లు కలిసి ఆర్జెస్టుల్ కోడ్స్ తో క్రియేట్ చేసిన పురుపురి నగర్ సిటీ ఎలా ఉందో చూపిస్తాం. సిటీని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? పదండి మరి లేట్ ఎందుకు, ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా? పదండి మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. అరే అరే మోటు పత్లు, ఏంటి ఇంత పొద్దునే నా రూమ్ లోకి వచ్చారు? ఏమైంది? జాక్ అన్నయ్య, నీకైతే ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే ఈ రోజు నువ్వు ఏ పని పెట్టుకోకు, ఈ రోజు నువ్వు హాలిడే అయితే తీసుకో. మనం ఈ రోజు హాయిగా మన పురుపురి నగర్ సిటీ అయితే చూసేద్దాం. నువ్వైతే మన పురుపురి నగర్ సిటీ అయితే చూడలేదు కదా, అందుకే ఈ రోజు నేను పిలుచుకుని వెళ్ళి పురుపురి నగర్ చూపిద్దామని అనుకుంటున్నాను. అందుకే నువ్వైతే ఈ రోజు హాలిడే తీసుకో, సరేనా? హే మోటు, అలాగానా? సరే, ఈ రోజు అయితే నేను ఏ పని పెట్టుకోనులే, ఈ రోజు అయితే నేను హాలిడే తీసుకుంటాను. నీకు ఒక విషయం తెలుసా, నాకు కూడా చిన్నప్పటి నుంచి పురుపురి నగర్ సిటీ అంటే చాలా ఇష్టం. పదండి మరి లేట్ ఎందుకు, ఇంకా నేనైతే తొందరగా రెడీ అవుతాను. రెడీ అయి మనం వెళ్దాం పురుపురి నగర్ సిటీ చూడ్డానికి. తొందరగా నా స్విమ్మింగ్ పూల్ లో అయితే దుంకే స్నానం అయితే చేసేస్తాను. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా స్నానం అయితే చేసేసాను. ఇప్పుడు తొందరగా వెళ్ళి రెడీ అయితే అవ్వాలి. పదండి మోటు పత్లు, నేనైతే మస్తుగా రెడీ అయితే అయిపోయా. పదండి మోటు పత్లు, తొందరగా అయితే వెళ్దాం. నాకైతే పురుపురి నగర్ సిటీ ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. పదండి తొందరగా అయితే వెళ్దాం రండి. నేనైతే చిన్నప్పుడు పురుపురి నగర్ సిటీని అయితే టీవీలో చూసేవాడిని. నాకైతే పురుపురి నగర్ సిటీ అలాగే పురుపురి నగర్ సిటీలో ఉన్న జనాలంటే చాలా ఇష్టం. అలాగా ఫ్రాంక్లిన్ అన్నయ్య, పదండి మరి తొందరగా మీకు పిలుచుకుని వెళ్ళి మా పురుపురి నగర్ సిటీ ఎలా ఉందో చూపిస్తాను. సరే మోటు. గైస్, చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే కుదిరింది. అది కూడా మోటు పత్తుతో కలిసి నేను పురుపురి నగర్ సిటీ చూడడానికి అయితే వెళ్తున్నాను. ఆ పురుపురి నగర్ సిటీ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. గైస్, మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎందాగా చూసేయండి. ఫ్రంట్లిన్ అన్నయ్య, ముందు కనబడుతున్న బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళండి. మనం ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే చాలు. ఈ బ్రిడ్జ్ ని మనం క్రాస్ చేసిన తర్వాత మనం అయితే పురుపురి నగర్ సిటీకి అయితే వెళ్తాం. సరే మోటు, అలాగే ఈ బ్రిడ్జ్ ని అయితే మనం తొందరగా దాటేద్దాం. గాయస్, మనం ఈ బ్రిడ్జ్ దాటేస్తే చాలంట పురుపురి నగర్ సిటీ అయితే వచ్చేస్తుందంట. పదండి తొందరగా ఈ బ్రిడ్జ్ ని అయితే మనం దాటేద్దాం. అరే మోటు పత్లు, ఈ బ్రిడ్జ్ చూస్తుంటే చాలా పెద్దదిలా ఉంది. మనమైతే పురుపురి నగర్ కి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలేమో. అరే లేదన్నయ్య, మనం ఇంకా కొంచెం దూరం వెళ్తే చాలు పురుపురి నగర్ సిటీ అయితే వచ్చేస్తుంది. అలాగా, సరే మరి. అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య, చూడండి మనమైతే ఫైనలీగా పురుపురి నగర్ సిటీకి అయితే వచ్చేసాం. అరే మోటు, అవునా వచ్చేసామా? ఫ్రాంక్లిన్ అన్నయ్య, వచ్చేసాం. అరే మోటు పత్లు, నిజంగా వచ్చేసామా? అరే నేనైతే నమ్మలేకపోతున్నాను. అరే గాయ్స్, చూడండి ఫైనలీగా నేనైతే మోటు పత్లు ఉన్న పురుపురి నగర్ సిటీకి అయితే వచ్చేసాను. అరే చూడండి, ఇదే మన ముందు ఉన్న పురుపురి నగర్ సిటీ. అరే మోటు పత్లు, పదండి తొందరగా సిటీలోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. అలాగే ఫ్రాంక్లిన్ అన్నయ్య, పదండి సిటీలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాం. సరే మోటు, తొందరగా రండి చూద్దాం ఏమేమి ఉన్నాయో. అరే గాయ్స్, చూడండి సిటీలోనికి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఏదో బంగ్లా అయితే కనబడుతుంది. ఏంటప్పా ఇది? అరే నాకైతే గుర్తొచ్చింది. ఈ బంగ్లా ఏంటంటే గైస్, ఇది వచ్చేసి స్కూల్ అన్నమాట. మీరు టీవీలో మోటు పత్లు చూస్తున్నప్పుడు పురుపురి నగర్ సిటీలో ఈ స్కూల్ ని కూడా చూస్తుంటారు. అదే అన్నమాట ఈ స్కూల్. అరే మోటు పత్లు, ఈ స్కూల్ అయితే చాలా బాగుంది, అలాగే చాలా పెద్దగా కూడా ఉంది. పదండి మోటు, ఇప్పుడైతే మనం సిటీ మధ్యలోకి అయితే వెళ్దాం. గైస్, నేనైతే ఇప్పుడు పురుపురి నగర్ సిటీ సర్కిల్లోకి అయితే వచ్చేసాను. ఈ సర్కిల్ గుర్తుందా? ఇక్కడైతే ఒక విగ్రహం కూడా ఉండాలి, కానీ మన గేమ్ లో అయితే విగ్రహం అయితే లేదు. అలాగే మనం కొంచెం రైట్ కి తిరిగితే ఇక్కడైతే మనకు కనబడుతుంది మన టీ కొట్టు బాబాయ్ హోటల్. ఇక్కడే మన మోటు అప్పు పెట్టి కూడా సమోసాలు తింటాడు. అరే కానీ ఇక్కడ టీ కొట్టు బాబాయ్ అయితే కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? కొంపదీసి సిటీలో మోటుని వెతకడానికి వెళ్ళాడా ఏంటి? మోటు అయితే నా దగ్గరే ఉన్నాడు. అవునేమో అన్నయ్య, బాబాయ్ నన్ను వెతకడానికి సిటీలో వెళ్ళుంటాడు. గైస్, మనం అయితే హోటల్ వెనక సైడ్ కి వెళ్తే మనకి ఇక్కడ కనబడుతుంది మనకు ఇష్టమైన మోటు పత్లు వాళ్ళ ఇల్లు. చూడండి, నేనైతే ఇప్పుడు ఇండియన్ బైక్ డ్రైవింగ్ గేమ్ లో చూస్తున్నాను మన మోటు పత్లు వాళ్ళ ఇల్లు. పదండి ఈ ఇంటిలోనికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఒరే గాయ్స్, చూడండి మనం చిన్నప్పుడు టీవీలో చూస్తుండే వాళ్ళం కదా, అలాగే ఉంది కదా. ఈ చిన్న ఇల్లు ఒక చిన్నటి మంచం, ఆ మంచం మీదే మోటు అయితే పండుకుంటాడు. అలాగే మంచం కిందనే పత్తులు అయితే పండుకుంటాడు. పదండి ఈ సిటీలో ఇంకేమేమి ఉన్నాయో కూడా తొందరగా మీకైతే చూపిస్తాను. గైస్, మోటు పత్లు ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే మోటు పత్లు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మనం మోటు పత్లు ఇంటి నుంచి బయటికి వచ్చి అలా ఉరుక్కుంటూ వస్తే చాలు మనకి ఇక్కడ కనబడుతుంది ఏంటో తెలుసా?
ఏంటంటే మన చింగం సార్ పోలీస్ స్టేషన్. అరే మోటు పత్లు ఇదే కదా మన చింగం సార్ పోలీస్ స్టేషన్? అవును ఫ్రాంక్లిన్ అన్నయ్య, ఇదే మన చింగం సార్ పోలీస్ స్టేషన్. పదండి లోనికైతే వెళ్ళి చూద్దాం. మోటు పత్లు తొందరగా లోనికైతే వెళ్ళి చూద్దాం. పదండి గైస్, నేనైతే చింగం సార్ స్టేషన్లోకి అయితే వచ్చేసాను, కానీ ఇక్కడైతే చింగం సార్ అయితే లేరు. అరే మొంటుపత్లు లోనికి వచ్చేయండి. ఈ పోలీస్ స్టేషన్ అయితే చాలా పెద్దదిగానే ఉంది చూడండి. అలాగే మనకు ఈ పోలీస్ స్టేషన్ లో అయితే ఒక జైలు కూడా కనబడుతుంది. ఈ జైల్లోనే అన్నమాట మన జాన్ అయిన డాన్ అయితే ఎన్నో సార్లు బంధించారు. పదండి నేనైతే లోనికి అయితే వచ్చేసాను. ఈ జైలు అయితే చాలా పెద్దదిగా ఉంది మన జాన్ కి అయితే. గైస్ మీకైతే ఈ వీడియోలో మన జాన్ అయిన డాన్ ఉండే చోటు కూడా చూపిస్తాను. మన జాన్ అయితే ఒక పెద్ద అడవిలో అయితే మధ్యలో దాబెట్టుకుంటాడనమాట. తను ఉండే చోటు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే మనం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి ఉరుక్కుంటూ వస్తే మనకి ఇక్కడ ఒక ఇల్లు అయితే కనబడుతుంది. ఈ ఇల్లు ఎవరిదో చూద్దాం రండి. అరే గాయస్ ఇది గుర్తుపట్టండి, ఈ ఇల్లు ఎవరిదని. ఇది డాక్టర్ జక్క ఇల్లా లేకుంటే గజెటారాం ఇల్లా? అరే మోటుపత్తు ఇది ఎవరిది ఇల్లు? ఫ్రాంక్లిన్ అన్నయ్య, ఈ ఇల్లు అయితే మన డాక్టర్ జక్క ఇల్లేమో. అరే నేను కూడా మర్చిపోయానే. అరే నాకు కడుపు ఖాళీగా ఉంటే ఇప్పుడు ఏవి గుర్తు రావట్లేదు. అరే ఇది డాక్టర్ జక్క ఇల్లేమో. అరే మోటు ఏమో, అరే ఇల్లు చూస్తుంటే అలానే ఉంది, మన డాక్టర్ జక్క ఇల్లేమో. అరే గాయస్ అది ఇల్లు ఎవరిదో కామెంట్ చేయండి. పదండి మనం అలాగే సిటీలోకి మళ్ళా మధ్యలోకి వస్తే మనకి ఇక్కడ కనబడుతుంది బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ని గుర్తుపట్టారా? ఈ బస్ స్టాండ్ అయితే ఎవరు మర్చిపోరన్నమాట. ఈ బస్ స్టాండ్ అయితే ఖాళీగా ఉంది. పదండి మనం అయితే ఇక్కడ ఒక బస్ అయితే స్పాన్ చేద్దాం. మోటుపత్లు అయితే ఇంకా వెనకైతే వస్తున్నారు. పదండి తొందరగా ఫోన్ తీసి మనం ఇక్కడ బస్ చిట్కోడి వేసి బస్ అయితే స్పాన్ చేసుకుందాం. 5599 ని మనం డైల్ చేసుకుంటే చాలు, మనకైతే బస్ అయితే స్పాన్ అయిపోతుంది. అరే మోటుపత్లు చూసారా మన బస్ స్టాండ్ లో బస్సు కూడా వచ్చేసింది. అరే బాగుంది కదా. అరే హాఫ్ ఫ్రంట్లీన్ అన్నయ్య బాగుంది. గైస్ మనకైతే బస్ స్టాండ్ వెనకైతే ఒక పెద్ద హాస్పిటల్ అయితే కనబడుతుంది. ఈ హాస్పిటల్ ని కూడా మనం అయితే పుర్పురి నగర్ సిటీలో ఎక్కడో అక్కడ చూసుంటాం. నాకు కూడా అంత గుర్తు రావట్లేదు. మీరు ఇప్పుడు కూడా మోటుపత్లు కార్టూన్ చూస్తుంటే మీకైతే ఈ హాస్పిటల్ సిటీలో ఎక్కడ ఉందో గుర్తు వచ్చి ఉంటుంది. అరే మోటు చూడండి ఈ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో. అరే అన్నయ్య, ఈ హాస్పిటల్ అయితే మన సిటీలో చాలా పెద్ద హాస్పిటల్ ఇదే అన్నమాట. అరే అవునా? అరే మోటుపత్లు నిజంగానే ఈ హాస్పిటల్ అయితే చాలా బాగుంది. అరే మోటుపత్లు పదండి ఇప్పుడైతే నాకు జాన్ ద డాన్ ఉండే చోటునైతే చూపించండి. గాయస్ ఇప్పుడైతే మనం ఈ పుర్పురి నగర్ సిటీలో అడవిలోకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే జాన్ ఉండే చోటునైతే ఇప్పుడు చూడడానికి అయితే వెళ్తున్నాం. గైస్ అలాగే మీకు ఈ కాల్వ కూడా గుర్తుందా? ఇక్కడైతే మన మోటుపత్లు అయితే చాలా సార్లు ఈ కాల్వ దగ్గరే అన్నమాట చేపల్ని పట్టడానికి వస్తారు. అవునన్నయ్య మనం ఇక్కడే చాలా సార్లు చేపలు పట్టేది. అరే మోటుపత్లు అలా పైకి చూడండి. ఎంత బాగుంది కదా. పైన నుంచి నీళ్ళు అయితే కిందికైతే వస్తున్నాయి. గాయస్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. పదండి ఇప్పుడు తొందరగా అడవిలోకి అయితే వెళ్దాం. అడవిలోనికి వెళ్ళి మన జాన్ ఉండే చోటు అయితే చూద్దాం. అరే మనమైతే వచ్చేసామేమో జాన్ ఉండే చోటు దగ్గరికి అయితే. అరే ఇక్కడైతే జాన్ కూడా లేడు. అరే జాన్ అయితే ఏ బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాడు. అరే జాన్ గడ్ అయితే ఈసారి కూడా చింగం సార్ చేతులు అయితే దొరుకుతాడు పక్క. అరే చూడండి ఇదైతే ఎంత రియాలిటీగా ఉందో. చాలా బాగుంది ఇదైతే. అరే జాన్ కోసం ఇక్కడైతే ఒక మంచం కూడా ఉంది చూడండి. ఇప్పుడు జాన్ పండుకోవడానికి. అరే మోటుపత్లు ఏంటి ఇంకా రాలేదు? అరే మోటుపత్లు అరే వస్తున్నారా? అరే ఎక్కడున్నారు? ఇంకా రాలేదు. వస్తున్నాం రండి. అరే మోటుపత్లు ఇదే కదా జాన్ ఉండే చోటు? అవును ఫ్రాంక్లిన్ అన్నయ్య, ఇదే జాన్ ఉండే చోటు. కానీ ఇక్కడైతే జాన్ అయితే లేడు. జాన్ ఎక్కడికి వెళ్ళాడో ఏమో. మోటు ఎక్కడికి వెళ్ళాడో. అరే గాయస్ చూడండి ఇదే అన్నమాట మన జాన్ ఉండే చోటు. గాయస్ ఇదే అన్నమాట మన పుర్పురి నగర్ సిటీ. ఈ సిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా రియల్ గా అయితే ఉంది. ఈ సిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.